ప్రభు సన్నిధిలో చేరిన ప్రతి సహోదరునికి, ప్రతి సహోదరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మురళీనగర్లో ఉన్న క్రీస్తు సంఘాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంతమందికి ఓ మంచి అంశాన్ని చెప్పే అవకాశం లేకపోతే డిస్కస్ చేసే అవకాశం దయచేసిన దేవుడికి మరొకసారి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. బైబిల్లో మనకు తెలియని అంశాలు ఏం లేవు, అన్నీ తెలిసిన అంశాలే. కానీ కొంచెం నిర్లక్ష్యం చేస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. మనం నిర్లక్ష్యం చేస్తున్న అంశాల్లో ఈరోజు చదివే అంశం ఒకటి. మీకు తెలియని వచనం ఒక్క వచనం ఉపయోగించమండి, అన్నీ తెలిసిన వచనాలు ఉపయోగిస్తాం. కానీ ప్రతి సందర్భంలోనూ మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది ఆలోచిస్తాం. అలాగే ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నేను 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. అనేక చోట్లకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. క్రీస్తు సంఘాలు ఎలా ఉండాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడో అది తెలిసి క్రీస్తు సంఘాలు అలా లేనప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటాను. వాక్యం తెలిసి వాక్యానుసారంగా జీవించినప్పుడు, ప్రవర్తించినప్పుడు కొంచెం నొచ్చుకుంటూ ఉంటాను. అలాంటి వేదనతో కొన్ని పాఠాలు తయారు చేస్తాను. అలాంటి వేదంతో తయారైన పాఠం ఇది ఈరోజు మనం చదివే పాఠం. వైవాహిక పరిశుద్ధత. వైవాహిక పరిశుద్ధత అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో పవిత్రతను పాటించడానికి సంబంధించిన విషయాలు వివరించేది వైవాహిక పరిశుద్ధత. వివాహం అంటే మనకు తెలుసు, పరిశుద్ధత అంటే తెలుసు. వివాహం అంటే ఏమిటి అని చెప్పేసి అంటే పర్యాయ పదాలు పెళ్లి అంటాం, కళ్యాణం అంటాం, పరిణయము అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. చమత్కారులు వివాహాన్ని ఏమన్నారంటే వి అంటే విడిగా ఉన్నవారు, వా అంటే వారిని, హ అంటే హత్తుకున్నట్లు, ము అంటే ఉడివైనది అని చెప్పేసి అంటారు. అది ఏ డిక్షనరీలో ఉందండి? అది డిక్షనరీ మీనింగ్ కాదండి. అది చమత్కారంగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం చెప్పడానికి చేసిన చమత్కారం మాటలు తప్ప అది వాస్తవం కాదండి. అయితే జరిగేది ఏది అదే జరుగుతుంది. ఒక స్త్రీ ఒక పురుషుడు జతపరచబడటమే వివాహం. అందుకే డిక్షనరీలో ఏమంటాడంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ అని చెప్పేసి అన్నాడండి. మీరు ఏదైనా డిక్షనరీ చూస్తే డిక్షనరీ ఉండేది అర్థం అది. 2 రిలేషన్షిప్ బిట్వీన్ స్పౌసెస్ అన్నాడు. అది వివాహం. 2 వ్యక్తులను జతపరచడం వివాహం. అప్పుడు పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధతకు 2 మాటలు ఉన్నాయి. 1 ప్రత్యేకించబడుట అని, 2 ప్రత్యేకతను కొనసాగించుట లేకపోతే పాపం చేయకుండా ఉండుట అని అర్థం. ఇలా ఎలా చెప్తారు మీరు అని చెప్పేసి అంటే 1 కొరింథీ 1:2 ఆ మాట ఉంది. కొరింథీలో ఉన్న దేవుడి సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారిని క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అంటే ఆ మాట అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వారై అని. లోకస్తులుగా ఉండకుండా లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు. ఈ ప్రత్యేకతను కొనసాగించేవారు. ప్రత్యేకతను కొనసాగించడం అంటే పాపం చేయకుండా ఉండటం. కాబట్టి పరిశుద్ధత అనే మాట 2 అర్థాలండి. 1 ప్రత్యేకించబడటం, 2 పరిశుద్ధతను కొనసాగించటం. ఇది ఈవేళ కొత్తగా దేవుడు చేసింది కాదు, మొదటి నుంచి ఉన్నది. దేవుడు నోవహును ప్రత్యేకించలేదా? ఎక్కడి నుంచి ప్రత్యేకించాడు? అప్పుడున్న భయంకర లోకం నుంచి నోవహును ప్రత్యేకించాడు. దేని ద్వారా ప్రత్యేకించాడు? ఓడ ద్వారా ప్రత్యేకించాడు. అబ్రహామును ప్రత్యేకించాడు. ఎక్కడి నుంచి ప్రత్యేకించాడు? విగ్రహార్థకులైన తల్లిదండ్రుల దగ్గర నుంచి, కల్దీ దేశం నుంచి ప్రత్యేకించాడు. ఇశ్రాయేలును ప్రత్యేకించాడు. ఎక్కడి నుంచి ప్రత్యేకించాడండి? ఈ లోకంలో ఉన్న అన్యజనుల నుంచి ఇశ్రాయేలును ప్రత్యేకించాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి ప్రత్యేకపరిచాడు. అన్యుల్లో ప్రవర్తించకూడదు, కనానీల్లో ప్రవర్తించకూడదు అని కోరుకున్నాడు. క్రైస్తవులను ప్రత్యేకించాడు. ఎక్కడి నుంచి ప్రత్యేకించాడు? లోకం నుంచి ప్రత్యేకించాడు.
మనల్ని ఒక 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 తెగల ఏర్పాటు చేశాడు. ఇలాగా ప్రత్యేకించడం అనేది ఎప్పుడు జరుగుతుంది, అన్ని కాలాల్లో జరుగుతుంది. వివాహాన్ని కూడా ఈ లోకంలో జరిగే వివాహాలకి దేవుడు ఆయన ఏర్పాటు చేసిన వివాహాన్ని ప్రత్యేకపరిచాడు. ఈ లోకస్తుల్లో జరుగుతున్న వివాహంలాగా క్రైస్తవ వివాహాలు జరగకూడదు, అది ప్రత్యేకించబడింది. వివాహంలో జతపరచబడిన తర్వాత లోకస్తుల్లో బ్రతకూడదు. మరి ఎలా బ్రతకాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. అంచేత వివాహాన్ని ప్రత్యేకించాడు దేవుడు. అందుకే వైవాహిక పరిశుద్ధత గురించి మనం ఆలోచిస్తున్నామండి. ఇలా చిన్న ప్రశ్న ఉంది, మనలో ఎంతమందికి ఈ వైవాహిక పరిశుద్ధత తెలుసు? మీలో ఎంతమంది తెలుసు? ఎవరన్నా ఒక తెలిసిన చెయ్యొద్దండి. నాకు వైవాహిక పరిశుద్ధత తెలుసు. ఎంతమంది తెలుసండి? వైవాహిక పరిశుద్ధత నాకు తెలుసు అన్నవాడు చేయగలుగుతాడు. ఇది ఎవరు చేయాలి? నీకు తెలుసమ్మా? అమ్మా మంచిదమ్మా, ఉన్నామమ్మా. ఒక చేయి లేచిందండి, పురుషుల్లో చేయి లేవలేదండి. మీరు చాలా సిన్సియర్ అండి. పేపర్ లీక్ అయిపోయింది. నేను అడిగే తర్వాత ప్రశ్న ఏంటంటే, నా తర్వాత ప్రశ్న ఏంటంటే, బ్రదర్ యోసేపు తెలిసినంత తెలుసా అని అడుగుతానండి. అందుకే చాలామంది జాగ్రత్త పడిపోయారండి. అందుకే ముఖ్యమంత్రి మీరు ఏమో ఇచ్చేశారు బుక్కు. అంటే ఇప్పుడు వైవాహిక పరిస్థితులు మనకు తెలుసు. యోసేపు తెలిసినంత తెలుసా? బోయాజుకు తెలిసినంత తెలుసా? తెలియదండి. అందుకే మీరు చాలా సిన్సియర్గా చేతులు ఎత్తకుండా ఉన్నారండి. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుకి ఏం తెలుసో చూద్దాం. 39వ అధ్యాయంలో మనం ముందు స్టోరీ ఆలోచిద్దామండి. యోసేపు అనే ఒక యవనస్తుడి స్టోరీ మనకందరూ తెలుసు. బానిసగా పొత్తిఫర్ ఇంటికి అమ్మబడ్డాడు. కానీ గృహ నిర్వాహకుడై మంచి వయస్సు, ఆరోగ్యం, జ్ఞానం, అందం అన్నీ ఉన్న ఒక యవనస్తుడు పొత్తిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఆ పొత్తిఫర్ భార్య అతని మీద పనిచేసింది. అది లోకస్తురాలు, యెహోవాను ఎరిగిన స్త్రీ కాదని. ఆ యవనస్తుడిని పాపం చేసినట్టుగా ఆ స్త్రీ తను చేయబట్టుకుని నాతో పాపం చేయమని ప్రేరేపించింది. ఆ వ్యక్తి 2 మాటలు మాట్లాడాడండి. 1:8 వచనం నుండి, నేను ఇంట్లో అంటే మేనేజర్గా ఉన్నాను. ఇంట్లో ఉన్న సమస్తం నా చేతికి అప్పగించబడింది. నువ్వు అతను భార్య కాబట్టి నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు. కాబట్టి ఇక్కడ అతను పాపం చేయడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఇది నాకు సంబంధించి కాదు, ఇది నా యజమానుడి భార్య, నా యజమానుడికి సంబంధించింది. అంచేత ఆయన పాపం చేయలేదండి. రెండో కారణం కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపం పట్టుకుందును? ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తాను నేను అన్నాడు. రెండో కారణం ఏంటండి? దేవునికి విరోధంగా పాపం చేయను. మొదటి కారణం ఏంటండి? 2 కారణాలు చెప్పాడు. మొదటి కారణం ఏంటండి? నువ్వు అతను భార్యవి, నాకు సంబంధించిన కావు. రెండో కారణం ఏంటండి? నా దేవుడిని యెహోవాకు విరుద్ధంగా నేను ఈ పాపం చేయను అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యెహోవా కనపడతాడండి ఎవరికైనా? అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సీక్వెన్స్ కలిగినప్పుడు, ఒక యవనస్తురాలు గదిలో ఉన్నప్పుడు పాపం చేయడానికి ఒక స్త్రీ చేయబడుని ప్రేరేపిస్తున్నప్పుడు యెహోవా దేవుడు కనపడతాడండి? కనపడతాడా? సమాధానం చెప్పండి. కనపడతాడా అన్నాను. కనపడాడు. కానీ ఎలా కనపడ్డాడు? యోసేపుకి ఎలా కనపడ్డాడు? అదృశ్యమైన వాడిని చూడగలిగిన శక్తి యోసేపుకు ఉందన్నమాట అండి. యోసేపు తండ్రి కొడుకుని అలా పెంచాడండి. ఈ వచనం చదివిన తర్వాత మీకేమర్థమైంది?
మీకేమర్థమైందండి? యోసేపుకి ఏమర్థమైందని మీకు అర్థమైంది? చిన్నయ్య గారు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు పరిశుద్ధుడు, ఇవన్నీ పాత మాటలే. ఏమర్థమైందండి ఆయనకి? వివాహం చేసుకోకుండా ఒక స్త్రీని ముట్టుకోకూడదు అని అర్థం లేదండి ఆయనకి. వివాహం చేసుకోకుండా ఒక స్త్రీని ముట్టుకోకూడదు అనేది అర్థం కాలేదండి. అర్థమైందండి. నువ్వు అతని భార్యవి, నువ్వు నాకు సంబంధించిన కావు, నాకు సంబంధించిన దాంతో నేను కలిసి జీవిస్తాను, నువ్వు నాకు సంబంధించిన దానికి కావు, అది అర్థం లేదండి ఆయనకి. అప్పుడు ఇంకొక ఆయన సంగతి చూద్దామండి. ఎవరండి ఆయన? బోయేజు ఒక యవనస్తుడు, ఓ ధనవంతుడు, పెండేడికి వచ్చిన వ్యక్తి. రూతు ఒక యవనస్తురాలు, వివాహం అయింది కానీ భర్త చనిపోయాడు. వివాహం అయ్యి భర్త చనిపోయిన వ్యక్తిని ఎవరైనా కొంచెం లోకుగా చూస్తారు, అవకాశం వస్తే పాపం చేయాలి అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ స్త్రీ అప్పుడు ఆయన అత్తగారు చెప్పింది, మనం విడిపించే బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద నిద్రపోయిన తర్వాత కాళ్ళ మీద ఉన్న వస్త్రాన్ని అలా తొలగించి కాళ్ళ దగ్గర పడుకో, నువ్వేం చేయాలని తెలియజేస్తాడు. సరే, అత్తగారు ఈ కథ గురించి కంగారు పడతాడు. అంటే అప్పటి కాలంలో జరుగుతున్న ఒక పద్ధతిని అక్కడ వివరించారు. అది దాని గురించి అపవిత్రంగా ఆలోచించవద్దు, దాని గురించి ఇంకేమో ఆలోచించవద్దు. సరే, ఆ స్త్రీ వెళ్ళింది, ఆ కాళ్ళ దగ్గర బట్ట కొంచెం తొలగించి కాళ్ళ దగ్గర పడుకుంది. మధ్యరాత్రి 3వ అధ్యాయం 8వ వచనం, మధ్యరాత్రి ఎందు ఉలిక్కిపడి లేచాడటండి. ఆ కాళ్ళ దగ్గర స్త్రీ పడుకుని ఉందటండి. నువ్వెవరివి అని అడిగాడు. నేను రూతని నీ దాసురాల్ని, నువ్వు నాకు సమీప బంధువువి, నువ్వు నన్ను వివాహం చేసుకోగలిగిన వాడివి, నీ కొంగు కప్పు, నన్ను పెళ్లి చేసుకో అని అడిగిందండి. అప్పుడు ఆయన ఏమన్నాడండి? నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే ఏమన్నాడండి? కుమారి. ఎవరన్నా కుమారి అని పిలుస్తారండి ఒక స్త్రీని? కుమారి అని ఎవరైనా పిలుస్తారండి? కుమారి, యెహోవా చేత నీవు దీవెనలు పొందుతున్నావు కుమారి అని చెప్పేసని ఆ సమయంలో యెహోవా అనే పదం వాడాడండి. ఆ టైంలో ఎవరైనా యెహోవా నామాన్ని ఉచ్చరిస్తారా? వీళ్ళు ఏం మనుషులండి? వీళ్ళు ఇలా సామాన్యంగా కనపడుతున్నాడండి. ఇలా నాకే సామాన్యంగా కనపడలేదు, ఏదో దేవతల్లో కనపడుతున్నాడండి, మామూలు మనుషుల్లో కనపడలేదండి. ప్రస్తుతం లోకం ఎలాంటిదంటే అవకాశం దొరికితే పాపం చేసే అవకాశం దొరికితే చేసి దొరకొని స్వభావం మనుషులు అండి. పాపం చేసే అవకాశం దొరికితే పాపం చేసే మనుషులు. అలాంటి ఈ లోకంలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసాం. ఒక స్త్రీ వచ్చి పాపం చేయమని చేయి పట్టుకుంటే తృణీకరించిన వ్యక్తిని, నన్ను పెళ్లి చేసుకోమని కాళ్ళ దగ్గర పడుకుంటే కుమారి యెహోవా చేత నువ్వు దీవెనలు పొందుతావు అని మాట్లాడిన వ్యక్తిని ఇంకొక ఆయన. అప్పుడు తర్వాత అంటాడు, నువ్వు గొప్పవాళ్ళు కానీ కొత్తవాళ్ళు కానీ ఎవరిని నేను వెంబడించలేదు, నీ సత్ప్రవర్తన చాలా మంచిది, పూర్వం సత్ప్రవర్తన కంటే ఈ సత్ప్రవర్తన ఇంకా మించిందిగా ఉంది, నువ్వు యోగ్యురాలైన సంగతి తెలుసు, నేను నిన్ను విడిపించగలిగిన సమర్థుడిని రైతే, కానీ నాకంటే బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఒకవేళ ఆయన విడిపించకపోతే నేనే విడిపిస్తానంటే నేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడండి. ఇక్కడ ప్రస్తుతం మన సమాజంలో ఒక పదం ఉందండి, ఏమైనా అంత పాపం చేస్తున్నట్టు పెళ్లి చేసుకుంటాం మేము అంటలేదండి. ఏమి మీరు అలా తిరుగుతున్నారంటే పెళ్లి చేసుకుంటామండి మేము పెళ్లిగా కూడా తిరుగుతున్న అమ్మాయితో పెళ్లి చేసుకుంటామండి మేము పెళ్లి చేసుకుంటాం అనే మాటతో అక్రమ సంబంధం కలిగి బ్రతుకుతున్న వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి. కానీ నేను పెళ్లి చేసుకుంటాను అయినా సరే ఈ సందర్భంలో ఈ బోయ దగ్గర మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? గట్టిగా చెప్పండి.
దేవుడు సర్వంతర్యామి అని గ్రహించాడు. ఇంకెవరు చెప్తారండి అండి? చేసుకునే అమ్మాయితో కూడా పాపం చేయకూడదు. నిశ్చితార్థం అయిపోయినా సరే, ప్రధానం అయిపోయినా సరే, పెళ్లి కాక మునుపు ఎటువంటి అపవిత్రత జరగకూడదు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఒక స్త్రీ పురుషు కలుసుకున్నా సరే పాపమేది. ప్రధానం అయిపోయిన తర్వాత అయినా సరే పాపమేది. ఇది తెలిస్తే మన బ్రతుకులు బాగుపడతాయండి. వైవాహిక పరిశుద్ధత మనలో ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసండి? ఎంత దౌర్భాగ్యులు ఉన్నారంటే, ఒక ధనవంతుడైన పిల్లడు కనపడితే, అందంగా ఉన్న పిల్లడు కనపడితే, చదువుకున్న పిల్లడు కనపడితే, ఉద్యోగం ఉన్న పిల్లడు, సంపాదిస్తున్న పిల్లడు కనపడితే కూతుర్ని ఎరేసేవాళ్ళు ఉన్నారండి. లేరండి? లేరని చెప్పండి ఎవరైనా. నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఎరేసేవాళ్ళు ఉన్నారండి. ఆ తల్లికి ఆ తండ్రికి వైవాహిక పరిస్థితి తెలుసండి? తెలియదు. ఈ రెండు స్టోరీలు మనకు తెలియదా? కానీ అది యోసేపు స్టోరీ మనకెందుకు, అది బోయస్ సంబంధించి మనకెందుకు అనుకున్నాం అనమాట. అందుకే వైవాహిక పరిశుద్ధత గురించి ఎక్కువ మంది ఆలోచించలేదండి. దయచేసి ఇప్పుడు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కోరుకునే క్రీస్తు సంఘాలను కట్టడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు యొక్క సంఘ సభ్యులంటే క్రీస్తు చేసినంత పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు, ప్రత్యేకంగా జీవించేవాళ్ళు. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడేమో వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహానికి సంబంధించి ఆయనకు ఒక సంకల్పం ఉంది. అంటే నా మొదటి పాయింట్ ఏమిటంటే, వివాహం దేవుని సంకల్పం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, లేకపోతే ఒక చిన్న నీతి ఉంది, న్యాయం ఉంది. అదేమిటో చూద్దాం. దేవుడు ఎటువంటి వాడు? లేవియకాండం 19:2 ప్రకారంగా దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధుడు. యేసుప్రభువు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ఎలాంటి వాడు? ఆయన పేరులోనే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవుని యొక్క వాక్యం బైబిల్ ఎలాంటిది? పరిశుద్ధమైంది. దేవుడు ఒక పురుషుడిని స్త్రీని సృష్టించాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధులు. ఆ దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వివాహం అలాంటిది. ఎందుచేత అమ్మ దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి. పరిశుద్ధులైన దేవుడు అపవిత్రమైన వివాహాన్ని ఏర్పాటు చేస్తాడా? పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధమైన వివాహాన్ని ఏర్పాటు చేస్తాడా? అంతేనండి? అంతేనండి. వివాహం మనుషులు ఏర్పాటు చేసింది కాదు, మనుషుల సంకల్పం కాదు. ఒకవేళ తండ్రి కొడుక్కి పెళ్లి చేయాలని ప్లాన్ చేసుకుంటాడు, సంకల్పిస్తాడు. అసలు వివాహం సంకల్పించింది ఎవరు? దేవుడు. దేవుడు పరిశుద్ధుడు అయితే ఆయన ఏర్పాటు చేసిన వివాహం కూడా పరిశుద్ధమైందే. ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? లేదా ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటండి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఏర్పాటు చేసిన వివాహం పరిశుద్ధమైంది. దేవుడు అపవిత్రుడైతే ఆయన ఏర్పాటు చేసిన వివాహం అపవిత్రమై ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడైతే దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేస్తే ఈ వివాహం ఎలా అపవిత్రం అవుతుంది? అసలు అయ్యిందా? వివాహం ఎప్పుడైనా ఎక్కడైనా అపవిత్రమైందా? ఎవరి బ్రతుకుల్లో అయినా వివాహం అపవిత్రమైందా? వివాహం ఎలా అపవిత్రం అవుతుంది? దేవుడు ప్రతి మనిషిలోనూ లైంగిక వాంఛ అనే కోరిక పెట్టాడండి. సెక్స్ డ్రైవ్ అంటాం. లైంగిక వాంఛను పెట్టాడు. లైంగిక వాంఛను ఏర్పాటు చేసిన దేవుడు
ఆ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహానికి వేరుగా ఏది జరిగినా అది అపవిత్రమైందే. వివాహంలోనే లైంగిక వాంఛని ఒక వ్యక్తి తీర్చుకోవాలి, అది దైవ నియమం. లైంగిక వాంఛ అనేది చాలా బలమైన కోరిక. మనకున్న బలమైన కోరికల్లో నెంబర్ 1 ఏమిటంటే ఆకలి, దప్పిక. ఆకలి బలమైందా, దప్పిక బలమైందా? రెండింటిలో ఏది బలమైంది? ఎవరైనా ఒకరు మాట్లాడండి గట్టిగా. ఆకలి బలమైందా, దప్పిక బలమైందా? ఏంటంటే నవ్వుతారేంటి? చెప్పొద్దారు. నా ప్రశ్న తప్పనా? మీరు నవ్వడం అది అర్థం ఏంటండి? ఏ ప్రశ్న అన్నట్టు ఉంది నాకు. రెండు బలమైనవి, రెండిట్లో ఏది బలమైంది అమ్మా? దాహం అండి. ఒక వ్యక్తికి బాగా దాహం వేస్తుంది, మీరు అక్కడ అన్నం పెట్టండి, తింటాడండి. అన్నం తిండండి. బిర్యానీ పెట్టండి, దిగదండి, గొంతు దిగదండి, ముందు గొంతు తడుపుకోవాలండి. ఆ రెండింటిలో దాహమే. ఆకలినే కోరుకుంది, లైంగిక వాంఛని కోరుకుంది. ఈ రెండింటిలో బలమైందేదండి, ఈ రెండింటిలో బలమైందేదండి ఆకలే. బాగా ఆకలేస్తుంది, లైంగిక వాంఛ అక్కర్లేదండి. ఆకలి తీరిన తర్వాత మరో దాని గురించి ఆలోచిస్తాడండి. అది కనీసం ఆ సంగతులు తెలియాలండి. ఓకే, ఈ లైంగిక వాంఛ అనేది ఎంత బలమైంది, ఎంత భయంకరమైంది, ఎంత బలమైంది. ఆ కోరిక చేత బర్న్ అయిపోయే వాళ్ళకి ఏమీ కనపడదు. ఒకవేళ అలాంటి పిచ్చిలో పడిన స్త్రీకి భర్త కనపడతాడండి, పిల్లలు కనపడతారండి, నాకు అడ్డొస్తున్నాడని కొడుకుని చంపేసిన తల్లి లేరండి భూమి మీద, నాకు అడ్డొస్తున్నాడని కొడుకుని చంపేసిన తండ్రి లేరండి భూమి మీద. తలవడు కనీసం ఎవరైనా తలవకండి, నేను చెప్పేది యథార్థమని, లేకపోతే నేను చెప్పేది తప్పు అవుతేమో. లేరండి, ఉన్నారండి. ఆ పిచ్చిలో పడిన స్త్రీకి కానీ పురుషుడికి కానీ కుటుంబ గౌరవం కనపడతా? తల్లిదండ్రులు కనపడతారా? తల్లిదండ్రులు కనపడతారండి. లాస్ట్లో దేవుడు కనపడతాడండి. ఒకసారి నేను ఒక ఆయన మాట్లాడుకుంటున్నాం, చెప్పకూడదేమో, ఒక ఆయన నేను మాట్లాడుకుంటున్నాం. ఒక అమ్మాయి మా ముందు నుంచి ఇలా వెళ్ళిపోయిందండి, అలాగే వెళ్ళిపోయింది, అంత ధైర్యంగా వెళ్ళిపోయిందండి. అదే ఆ ఇంట్లో ఆమె ఆఖరి స్టెప్ అనమాట. ఆమె వెళ్ళిపోవటం నాకు తెలుసు, వాళ్ళ తండ్రికి తెలుసు, అలాగే వెళ్ళిపోయిందండి. అంత భయంకరమైందండి. వాక్యం చెప్పి బాప్తిలు ఇచ్చిన అంకులు గుర్తులేడు, కానీ పెంచి పెద్ద చేసి చదివించిన తండ్రి కనపడలేదండి. అలాగే వెళ్ళిపోయింది అంతనే. అంత భయంకరమైందండి సెక్స్ క్రైమ్ అనేది, లైంగిక వాంఛ అనేది. మామూలుది కాదండి. దాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి ఒకే ఒకరికి ఉందండి. ఎవరికి ఉందండి? దేవుడికి ఉందండి. దేవుడి యొక్క వాక్యానికి ఉందండి, దేవుడి యొక్క మాటకు ఉందండి. ఆ దేవుడి యొక్క మాట తెలియకపోతే ఇక ఎవరు వాళ్ళు కంట్రోల్ చేయలేరండి, ఎవరు కంట్రోల్ చేయలేరండి. అంత బలమైందండి. కాబట్టి లైంగిక వాంఛ అనే కోరికను సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల వైవాహిక పరిశుద్ధత దెబ్బతింటుందండి. ఇది ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు తల్లిదండ్రులు చెప్పాలి, బైబిల్ చెప్పాలి. కానీ మనకంటే ముందు దాన్ని ఆ లైంగిక అపవిత్రతను ప్రోత్సహించే ఉన్నాయి. ఏమి ప్రోత్సహిస్తున్నాయి వాటిని? సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, అపవిత్రమైన సాహిత్యం కానీ, అవి వైవాహిక పరిశుద్ధతను అపవిత్రపరుస్తున్నాయండి. ఇప్పుడు సినిమాల్లో నీతి లేదు అన్నాం, నీతి ఉంటుందండి. ఎంత ఉంటుందండి నీతి? ఎంత ఉంటుందండి? మరి అపవిత్రత ఎంత ఉందండి? ఎంత ఉంటుందండి? నా చిన్నతనంలో ఓ ఫ్రెండ్ అన్నాడండి, బ్రదర్ జాషువా గారు, సినిమా చూడటం అంటే, సినిమా చూసి నీతి నేర్చుకోవడం అంటే బస్తాడు ఊక మేసినట్టు అన్నాడండి. బస్తాడు ఊక తింటే ఆ చివర్లు ఎక్కడో నూకలు ఉంటాయటండి.
ఈ చెత్త అంతా తింటే అప్పుడు అన్ని లోపాలు దొరుకుతాయండి. కానీ నాకు 60లో చెప్పిన ఉదాహరణ, ఒక యవనస్తుడు నాకు మా నైబర్ చిన్నప్పుడు బాగా బాల్యంలో 60లో 68, 64, 66, 67 ఆ టైంలో చెప్పిన మాట అండి. ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తుందండి. నీతి లేదన్నాం, కానీ అపవిత్రత ఎక్కువ ఉందా, నీతి ఎక్కువ ఉందా? అపవిత్రత ఎక్కువ ఉందండి. కాబట్టి అవి సమాజాన్ని పాడు చేస్తున్నాయండి. ఏ సినిమా డైరెక్టర్కి, ఏ సినిమా రైటర్కి దేవుని పరిశుద్ధత తెలియదండి, బైబిల్ తెలియదండి. ఇక్కడ చదువుతారేమో, ఆ స్టోరీలో చదువుతారేమో, తెలియదండి, పాటించరండి. వాటిని సమాజం మీద వదిలిపెట్టేశారండి. మనం పిచ్చోళ్ళు వాటిని నమ్మి వాటిని అనుసరిస్తున్నాం. అవి మనల్ని సర్వనాశనం చేసి పడేస్తున్నాయి. వాటిని కానీ ఒక వ్యక్తి కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు సేవ్ అవుతాడండి. వైవాహిక పరిశుద్ధతను అపవిత్రపరిచేవి అవి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, ఈ చెడు సాహిత్యం కానీ, ఇలాంటివన్నీ. మరి అవకాశం లేదా అని చెప్పేసి అంటే అది యాక్చువల్గా ఈ సమాజం కూడా పాడు చేస్తుంది. కానీ ఏ తల్లి కానీ, ఏ తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఒకవేళ వాళ్ళు పరిశుద్ధంగా జీవించి మాదిరి చూపిస్తే అతను బాగుపడతాడండి. కానీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అంటే ఒకవేళ కుటుంబ సభ్యులు పెద్దోడు అన్నయ్య అనుకుందాం, ఒకవేళ అన్నయ్య తప్పుడాడు చేస్తే మిగిలిన పరిస్థితి ఏమిటండి? ఒకవేళ తండ్రి తప్పుడాడు చేస్తే మిగిలిన పరిస్థితి ఏమిటండి? కానీ వాళ్ళు మాదిరి చూపించగలిగితే ఈ వైవాహిక పరిశుద్ధత నిలుస్తుంది. ఒకవేళ వాళ్ళు మాదిరి చూపించకపోతే వైవాహిక పరిశుద్ధత నిలవదండి. నాకు బహుబాధ కలిగించిన ఓ సంగతి చెప్తానండి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన స్త్రీ ఎలా ఉండాలండి? ఆమె వస్త్రధారణ కానీ, ఆమె అలంకరణ కానీ ఎలా ఉండాలండి? ఎవరన్నా ఒకరు నాతో మాట్లాడండి. ఎలా ఉండాలండి? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన స్త్రీ ఎలా ఉండాలండి? గౌరవంగా ఉండాలండి, రెస్పెక్టబుల్గా ఉండాలండి. కానీ ఆమె కోటింగ్లు కొడితే, ఆమె లిప్స్టిక్లు కొడితే, ఆమె విపరీతంగా అలంకరించుకుంటే, ఆమె సోకులు చేస్తే ఏం బాగుపడుతుంది సమాజం? ఒకవేళ అలాంటి ఆమె సండే స్కూల్ పిల్లలకి వాకింగ్ చెప్పడానికి వస్తే, అలాంటి స్త్రీ సంఘంలో ఉన్న యవనస్తులందరకు వాకింగ్ చెప్పిన టీచర్ అయితే ఏమైపోతుంది సమాజం? ఒకవేళ ఏ సంవత్సరంలో బుద్ధి జ్ఞానం ఉంటే, అమ్మగారు తమరు ఈ క్లాసులో బోధించకండి, అమ్మ వందనాలమ్మా, సారీ అమ్మా, థ్యాంక్స్ అమ్మా, అలాంటి వాళ్ళు ఎలా చేయకూడదండి. అలాంటి ఆమె ఏం చేద్దండి? ఆ యమనస్తులు సర్వనాశనం చేసేస్తుంది. అలాంటి ఆమె ఏం చేద్దండి? ఈ యమన స్త్రీలు ఏం చేద్దండి? బట్టలు కొట్టుకెళ్తే అయ్యో చీర కావాలండి అంటే ఏమంటాడండి? బట్టలు కొట్టదు. శ్రీనిబాబు గారు ఏమంటాడండి? ఎంతలో కావాలనేది తర్వాత మాట అండి. మొదట ఏమంటాడండి? ఏ వయసు వాళ్ళకండి అని అడగడా? ఆడికి తెలుసండి. 60 ఏళ్ళు ఎలాంటి చీర కడతారు, 50 ఏళ్ళు ఎలాంటి చీర కడతారు, 20 ఏళ్ళు ఏ చీర కడతారో తెలుసండి. 20 ఏళ్ళు 60 చీర సార్ 60 ఏళ్ళు 20 చీర కట్టకూడదండి, 20 ఏళ్ళు 60 చీర కట్టకూడదు. ఒకవేళ ముసలాను కూడా పొడుచుదానిలో యాస వేస్తుందంటే ఆమె భ్రష్టురాలన్నమాట అండి. ఆమె భ్రష్టురాలండి. ఈ సమాజానికి మేలు చేసే స్త్రీ కాదండి. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, నేను అలా ఉండకూడదని చెప్తున్నాను. మనం క్రీస్తు సంఘస్థులం, మనం యేసు ప్రభు శరీరంలో అవయవాలం, మనం మన ప్రభు అయిన యేసు ప్రభులకు మాదిరి చూపించేవాళ్ళం.
ఈ వైవాహిక పరిశుద్ధతను అపవిత్రపరిచేవి ఏమిటో చూసామండి. ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. అసలు వైవాహిక అపవిత్రత అంటే ఏమిటి? వైవాహిక అపవిత్రత అంటే ఏమిటి? వివాహాన్ని అపవిత్రపరిచేది రెండు: వ్యభిచారము, జారత్వము అని. ఈ రెండు పదాలు మనకందరూ తెలుసు. కొంతమందికి వాటి అర్థాలు తెలుసు, కొంతమందికి ఎప్పుడు కన్ఫ్యూజన్ అంటే వ్యభిచారం అంటే ఏంటి, జారత్వం అంటే ఏంటి, కొంతమందికి కన్ఫ్యూజన్ ఉందండి. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందండి? వ్యభిచారం అనే మాటకు అర్థం ఏంటంటే, వివాహమైన ఒక పురుషుడు ఒక స్త్రీ అపవిత్రమైన సంబంధం కలిగి ఉంటే దాన్ని వ్యభిచారము అని చెప్పేసి అన్నారండి. అంటే పెళ్ళైన వాళ్ళ మధ్యన జరిగే పాపాన్ని వ్యభిచారము అని చెప్పేసి అన్నారండి. మరి జారత్వం అంటే ఏమిటి అని చెప్పేసి అంటే, వివాహం కాని వాళ్ళ మధ్య జరిగే అపవిత్రతను జారత్వము అని చెప్పేసి అన్నారండి. అంతేనండి. అది ఎక్కడన్నా కొండ గుర్తుపెట్టుకోండి. నాకు చాలా సంవత్సరాలు ఆ రెండింటికి తేడా తెలియలేదండి. చాలా సంవత్సరాలు ఎప్పుడు కొత్త. అప్పుడు కాగితం మీద రాసుకున్నానండి. అప్పుడు ఆ మొప్పు పోయిందండి. జారత్వం అంటే వివాహం కాని వారి మధ్య జరుగు అక్రమ సంబంధమును జారత్వము అందరూ. వాలంటరీ సెక్సువల్ ఇంటర్కోర్స్ ఎంగేజ్డ్ ఇన్ బై ఏ మ్యాన్, ఎస్పెషల్లీ an unmarried man and an unmarried woman. వివాహం కాని స్త్రీ పురుషుల మధ్య జరిగే అపవిత్రతను లేదా అక్రమ సంబంధాన్ని జారత్వము అని చెప్పేస్తున్నారు. మరి వివాహమైన వాడు జరిగిన మధ్య జరిగేదాన్ని వ్యభిచారము అని చెప్పేసి అన్నాడు. వాలంటరీ సెక్సువల్ ఇంటర్కోర్స్ బిట్వీన్ మ్యారీడ్ మ్యాన్ అండ్ మ్యారీడ్ ఉమెన్. అయితే రెండు కూడా అక్రమ సంబంధాలు. ఒకటేమో వివాహానికి ముందు జరిగేది, ఒకటేమో వివాహం అయిన తర్వాత జరిగేది. అంటే కొన్ని సందర్భాల్లో బైబిల్లో వచ్చిన కొంచెం అటు ఇటు కూడా రాశారు. అది కొంచెం వర్రి అవ్వద్దు. బైబిల్లో ఎక్కడైనా వివాహం కాని వాళ్ళ మధ్య జరిగితే అది మీరు జాగ్రత్తం అని మీరు గ్రహించండి. వివాహం అయిన వాళ్ళ మధ్య జరిగితే అది వ్యభిచారము అని గ్రహించండి. అంటే మాట అర్థం చెప్పుకున్నామండి. ఈ వ్యభిచారం కానీ జారత్వం కానీ ఏం చేసిందండి? వివాహ వ్యవస్థను అపవిత్రపరిచిందండి. వివాహ పరిశుద్ధతను నాశనం చేసిందండి. అసలు వివాహం ముందు కానీ వివాహం తర్వాత కానీ ఇలాంటి అపవిత్రత అంటే జరుగుతుంది, మనుషులు చేస్తున్నారు. కానీ దేవుడు డిజైన్ చేసిన దాంట్లో అలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందండి? దేవుడు ఎక్కడన్నా లూజ్ ఇచ్చాడండి? దేవుడు ఎక్కడ లూజ్ ఇవ్వలేదండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు దేవుడు డిజైన్ చేసిన వివాహ వ్యవస్థ ఎలా ఉంది? డిజైన్ చేసినంటే దేవుడు రూపించిన, దేవుడు నిర్మించిన, దేవుడు కోరుకునిన అంటే సంకల్పమే. డిజైన్ అనేది కూడా సంకల్పమే. కానీ నాకు డిజైన్ అనే మాట నాకు నచ్చింది. ఎందుకంటే దేవుడు గీత బొమ్మేశాడు అనమాట. ఇలా జరగాలి అని చెప్పేసాను. నిర్ణయించడం వేరు, ఓ బొమ్మేసాడు, ఓ డిజైన్ వేయటం వేరండి. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలని నిర్ణయించాడు, కానీ బిల్డింగ్ని డిజైన్ చేశాడు. సినిమా తీయాలనుకున్నాడు, సినిమాని ఎలా తీయాలని డిజైన్ వేశాడండి. అంచేత డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు తీసే సినిమా ప్రతివాడు బొమ్మ వేసుకుంటాడండి. అలాగే దేవుడు పరిశుద్ధ వివాహం జరిగిందని నిర్ణయించుకున్నాడు, కానీ డిజైన్ చేశాడు. ఎలా డిజైన్ చేశాడండి? జాన్ గారు ఎలా డిజైన్ చేశాడు? ఒక పురుషుడు ఒక పరిశుద్ధ స్త్రీ మధ్య వివాహం జరగాలని డిజైన్ చేశాడండి. ఒక పరిశుద్ధులైన పురుషుడు ఒక పరిశుద్ధురాలైన స్త్రీ వాళ్ళ మధ్య వివాహం జరగాలని డిజైన్ చేశాడండి. ఒకవేళ అపవిత్రుల మధ్య వివాహం జరిగితే అది దేవుడు డిజైన్ చేసిందా? కాదండి. దేవుడు డిజైన్ చేసింది కాదండి. ఎలా చెప్తారు అంకుల్ మీరు అని చెప్పేసి అంటే, నేను ఎలా చెప్తానంటే, మనందరం తెలిసిన వచనం ఆదికాండం 1:26 ఎవరైనా ఒకరు చెప్పండి మాటలు. మన స్వరూపమందు
మన పోలం చొప్పున నరులు చేద్దాం అన్నాడండి దేవుడు యేసు ప్రభుతోను పరిశుద్ధాత్మతోను. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులు సృష్టించాడు, స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు అని చెప్పేసి అన్నాడండి. ఇప్పుడు ఆదాము అవ్వకి దేవుడు వివాహం చేశాడు. ఎలాంటి వాళ్ళండి? ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళండి, ఏ స్టేటస్లో ఉన్నవాళ్ళు అంటాడు? పరిశుద్ధులండి కాదండి. మొట్టమొదటి మ్యారేజ్ ఎలాంటిదండి? అపవిత్రమైన పెళ్ళ, పరిశుద్ధమైన పెళ్ళ? పరిశుద్ధమైన పెళ్ళి. తర్వాత ఎక్కడ అపవిత్రమైందో నాకు తెలీదండి. కయ్యను వంశీయుడు ఎవడో అపవిత్రుడు వచ్చాడండి. ఎవడంటే పేరు? ఆ లెమెకు అపవిత్రపరిచాడండి. 2 భార్యలు చేసుకున్న అపవిత్రుడండి. ఆదాము వివాహం పరిశుద్ధమైంది. 24వ అధ్యాయంలో, ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు రెబెక్కాల వివాహం. ఇస్సాకు రెబెక్కాల వివాహం అలాంటిదండి. ఎలా చెప్పగలం? అంటే ఆయనకి పెళ్ళి అవ్వలేదని 40 సంవత్సరాల వయసు వచ్చింది. అదిగో మా నాన్న పెళ్లి చేయట్లేదు నాకు అని పొరపాటు చేశాడా? నేను సహోదరులారా మరి ఏంటో అది లేదు. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు, రేపు 67 వచ్చేస్తుంది. కొద్ది రోజులు 67 వచ్చేస్తాయి. నేను చాలామంది చూశానండి. తండ్రి పెళ్లి చేయట్లేదని ఒక కొడుకు పెళ్ళైపోయిన అమ్మాయితో వెళ్ళిపోయాడు. నేను ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిల్లోడు పెళ్లి చేయవా? వాడు 10 రూపాయలు సంపాదించమని చేస్తాను. చేసేయండి, సంపాదిస్తాడు. మళ్ళా ఇంటికి వెళ్తాం. అయ్యా పిల్లోడికి పెళ్లి చేయవా? 10 పైసలు సంపాదించమని నేను పెళ్లి చేస్తాను అంటాడు. అయ్యా నీకు ఇంత ఉంది కదా, ఆడికి పెళ్లి చేసే ఆడును నీ కాళ్ళు ఇంట్లో పడి ఉంటాను, నీ సంపాదించినంత శుభ్రం కూర్చుని తింటారు, నెమ్మదిగా అడిగే పౌరుషం వస్తుంది, పని చేస్తాడు అంటే. నేను యాక్చువల్గా పంజేరుడు పెళ్లి చేయమన్నాం, కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ ఏరియా మంచిది కాదండి. అందుకు ఏదో ఒక పెళ్లి చేస్తాడు బాగుపడతాడని నా ఉద్దేశం అనమాట అండి. ఆయన చేయలేదండి, నా మాట లేదండి. చాలామంది అంటారండి నా మాట వినేవాళ్ళ కంటే ఎన్నెళ్ళు ఎక్కువ ఉంటానండి. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుందండి, వాళ్ళ లిస్టు. నా మాట ఏంటండి, ఈ జాషువా గారు చెప్తాడని నాకు చెప్పకుండా చాలా పనులు చేస్తారండి. జాషువా గారు తన్నవాడు అనుకుంటారండి వాళ్ళు. నాకు తెలుసండి వాళ్ళు ఎందుకు చేశారో కూడా తెలుసు నాకు. ఆఖరికి ఏం చేశాడో తెలుసు నా కుర్రాడు? వివాహం అయిపోయి పిల్లల నామతో బ్రతుకుతున్నాడండి. ఇప్పుడు తండ్రి ఏడుస్తాడండి, ఏం చేయగలండి? కానీ ఇస్సాకు అలాంటోడు కాదండి. తండ్రి వివాహం చేసే వరకు ఫెయిత్ఫుల్గా బ్రతికాడండి. ఇస్మాయిల్ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, చాలా పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఇస్సాకు అలాగే బ్రతుకుతున్నాడండి. అప్పుడు అబ్రహాం తన కుమారుడు ఇస్సాకు వివాహం గురించి ఆలోచించి అమ్మాయిని తీసుకురావడానికి ఒక మంచి మధ్యవర్తిని పంపించాడండి. సరే, ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. ఆ అమ్మాయిని గురించి బైబిల్లో ఒక మాట రాయబడిందండి. 24వ అధ్యాయం 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అంటే ఒక స్త్రీని గురించి రాయబడిన అద్భుతమైన మాటలండి. ఆమె కన్యక, ఆమె చక్కనిది, చిన్నది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఆమె ఏ పురుషుడు కోరలేదు. ఈ పుస్తకం ఎవరు రాశారండి? మోషే రాశాడు. మోషేకి ఎలా తెలుసండి? మోషే పుట్టాడప్పుడు. మోషేకి ఏం తెలుసు? మోషేకి ఏం తెలుసండి? అంతే, పరిశుద్ధాత్ముడు రాయించాడండి. పరిశుద్ధాత్ముడు తెలుసా? సొలొమోను అడిగితే ఏమంటాడండి? ఆనంద్ గారు రాజైన సొలొమోను అడిగితే ఏమంటాడండి? సామెతల గ్రంథం రాసిన సొలొమోను అడిగితే ఏమంటాడండి?
ఇక్కడ మోసే రాశాడు అనుకుందాం, పరిశుద్ధాత్మలో అందు మోసే రాశాడు అనుకుందాం. అప్పుడు సొలొమోను ఏమంటాడండి, నీకెలా అంటాడండి, నీకెలా తెలుసు, అది తెలియని సంగతి అంటాడండి. ఏమన్నాడండి ఆ మాటకి? సామెతలు 30వ అధ్యాయం 18-19 వచనాలు. గ్రహింపలేని 4 కలవు. చాలండి. అది ఎవరికి తెలియదు, ఎవరు గ్రహించలేదు అన్నాడండి. అది ఎవరు అనలేదండి. మరి ఈ సమాధానం ఎవరు చెప్పలేదు? ఇంకేంటో అనుకుంటారు మీరు. నేను అదే అడిగానండి. సొలొమోను అయితే నేను అంగీకరించనండి, మోసే కాదు కదా, ఎవరు చెప్పిన అంగీకరించనండి. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు సొలొమోను కాదు, వాళ్ళ నాన్న కూడా అంగీకరించాల్సిందే. పరిశుద్ధాత్ముడు తెలుసండి, ఆమె కన్యక. కాబట్టి ఇస్సాకు రెబెక్కాల వివాహం పరిశుద్ధ వివాహమా, అపవిత్రమైన వివాహమా? అటు తర్వాత వివాహాలకు సంబంధించి చాలా వివాహాలు బైబిల్లో రాయలేదు. అయితే కొన్ని వాటిలో ఎక్కువ పవిత్రమైన వివాహాలు, బహు తక్కువ అపవిత్రమైన వివాహాలు జరిగినాయి. ఇప్పుడు అంతా మారిపోయిందండి. ఇప్పుడు అపవిత్రమైన వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి, పవిత్రమైన వివాహాలు ఏళ్ళ మీద లెక్కట్టొచ్చండి, బహు తక్కువ జరుగుతున్నాయండి. అదే వివాహం డిజైన్ చేసిన దేవుడు ఆదాము హవ్వల మధ్య జరిగినట్టుగా, ఇస్సాకు రెబెక్కాల మధ్య జరిగినట్టుగా ఒక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధ స్త్రీ మధ్య వివాహం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి అన్నాడండి. మనం ఆ వచనాన్ని ఇంచుమించు ఎక్కువ పెళ్లి కార్డులు ఆ వచనాలు వేసుకుంటానండి. మరి కొంతమంది వేరే వేరే వచనాలు వేసుకుంటారు. ఎక్కువ వచనాలు కదండి. వివాహం అన్ని విషయాలుగా అద్భుతమైన మాట అండి, గొప్ప మాట అండి అది. కానీ రెండో మాట ఏమిటండి, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలేను. వివాహం ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కల్మషంగా ఉండాలి. అంటే పానుపు ఎప్పుడు కల్మషం అవుద్ది? ఎవరైనా గట్టిగా చెప్పండి నిలబడి. వివాహం పానుపు ఎప్పుడు కల్మషం అవుద్ది? వివాహానికి ముందు పాపం జరిగితే. వివాహానికి ముందు జరిగే పాపాన్ని ఏమంటామండి? జారత్వము అంటామండి. వివాహానికి ముందు జారత్వం జరిగితే ఆ పానుపు ఏమైందండి? కల్మషం అయిపోయింది. కల్మషం అయిపోయింది. అప్పుడు తర్వాత మాట ఏమన్నాడండి? వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలండి. అంటే ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటే పెళ్లి కాకమునుపు ఒక స్త్రీ పురుష సంయోగం లేదా కలయిక అది పాపము. ఒకవేళ పెళ్లి కాకమునుపు ఇరువురిలో ఎవరు తప్పు చేసినా సరే వివాహం అయిన తర్వాత వాళ్ళ పార్పు కల్మషం అయిపోయింది అన్నాడు. కల్మషం అయిపోయింది. కల్మషం కాకూడదు. అంటే దేవుడు ఎందుకు కాకూడదు అంటే నేను చెప్పను. దేవుడు డిజైన్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు డిజైన్ చేసిన దాని గురించి నేను మాట్లాడట్లేదు. యెహోవా డిజైన్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఆయన డిజైన్ చేసింది ఎలా ఉండాలంటే ఒక 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 పరిశుద్ధుడికి ఒక పరిశుద్ధ స్త్రీకి మధ్య వివాహం జరగాలి. వివాహం కాకమునుపు పాపం జరగకూడదు. ఒకవేళ వివాహం కాకమునుపు పాపం జరిగితే ఆ పానుపు కల్మషం అయిపోతుంది. అలాంటి వాళ్ళకి దేవుడు శిక్ష విధిస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి. దీన్ని బట్టి దేవుడు డిజైన్ చేసిన ఆ వివాహం ఎలాంటిదో మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ మ్యారేజ్ రిజిస్ట్రార్ చాలామంది ఉన్నారు కదండి. ఏమంటే రిజిస్ట్రార్ గారు ఉన్నారు కదా, మీరు ఏదో ఓ ఫారం పూర్తి చేస్తారు. అబ్బాయి స్థితిని గురించి ఏం చెప్తావు? బ్రహ్మచారి అన్నారు. నీకు తెలుసా? తెలీదు. అమ్మాయి స్థితి గురించి ఏం రాస్తావు?
కన్యక అని రాస్తాం. ఇంగ్లీష్లో ఏదో ప్రత్యేకమైన మాట ఉంటుందండి, స్పినిస్టర్ అనే మాట ఉంటుంది. ఈయన గురించేమో బ్యాచులర్ అంటారు పురుషుడి గురించి సంబంధించి, స్త్రీని గురించేమో స్పినిస్టర్ అంటారు. యాక్చువల్గా నేను విమర్శించట్లేదు, ఇది తమాషా అంటలేదు. నీకు తెలుసా జాకబ్, రాయాలి అంతే, అంతేనండి, రాయాలి అంతే. అంత అపవిత్రంగా జరుగుతున్నాయండి కార్యక్రమాలు, అంత అవమానకరంగా జరుగుతున్నాయండి, అంత అవమానకరంగా జరుగుతున్నాయండి. వివాహానికి ముందు అపవిత్రమైన సంబంధం కలిగిన వారి వివాహం పరిశుద్ధ వివాహం కాదండి, అపవిత్రమైన వివాహం. క్రీస్తు సంఘస్థుడు కాని వారి మధ్య జరుగుతున్న వివాహం అది పరిశుద్ధ వివాహం కాదండి, అది అపవిత్రమైన వివాహం అండి, అపవిత్రమైన వివాహం. ఒకవేళ జరిగిపోయిన దాని గురించి వరి అవ్వద్దు. ఒకవేళ ఇప్పటికీ ప్రార్థన చేసి, తండ్రి మేము అపవిత్రమైన వివాహం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు అని ఆయన అడిగితే ఆయన క్షమిస్తాడండి, ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరిస్తాడండి. ఒకవేళ దేవుడి దగ్గర క్షమాపణ కోరకపోతే ఇప్పుడైనా సరే దేవుడి దగ్గర క్షమాపణ కోరి, తండ్రి మేము పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమించండి, ఇక్కడి నుంచి పరిశుద్ధంగా బ్రతకడానికి మేము ప్రయత్నం చేస్తాం, నాకు ఇంతవరకు తెలీదు, మేము తెలియక ఈ అపవిత్రమైన పనులు చేస్తాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అడిగితే దేవుడికి క్షమించడండి, క్షమిస్తాడు. ఇంతవరకు చదివిన వాటిలో మనం ఏం నేర్చుకున్నాం? లేకపోతే హెబ్రీ 13:4 దగ్గర మనం ఏం నేర్చుకున్నాం? ఎవరైనా ఒక నిలబడి గట్టిగా చెప్పండి. హెబ్రీ 13:4 దగ్గర మనం ఏం నేర్చుకున్నాం? వినపడలేదండి. వివాహానికి ముందు జాగ్రత్తలు జరగకూడదు. వివాహం ముందు జాగ్రత్తలు జరగకూడదు అంటే ఎవరి బాధ్యత? ప్రతి తల్లిది బాధ్యత, ప్రతి తండ్రిది బాధ్యత, ప్రతి తల్లిది బాధ్యత. కొడుక్కి తండ్రి చెప్పుకోవాలండి, నాన్న ఇదిరా పరిస్థితి. తల్లి చెప్పుకోవాలి, అమ్మా ఇది పరిస్థితి అని చెప్పుకోవాలి. వివాహం జరుగుతుంది. ఒక పురుషుడు తను వివాహం చేసుకునేటప్పుడు ఎలాంటి స్త్రీ కావాలని కోరుకుంటాడండి? ఒక పురుషుడు ఎలాంటి స్త్రీ తనకు భార్య కావాలని కోరుకుంటాడు? పరిశుద్ధురాలైన స్త్రీ నాకు భార్యగా కావాలని కోరుకుంటాడండి. ఒక స్త్రీ తనకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుందండి? పరిశుద్ధులైన భర్త కావాలని కోరుకుంటుందండి. ఎవరైనా అదే కోరుకుంటారండి. అత్తగారు ఏం కోరుకుంటుందండి? అబ్బాయి తల్లి ఏం కోరుకుంటుందండి? నాకు ఒక మంచి కోడలు కావాలి. అమ్మాయి తల్లి ఏం కోరుకుంటుందండి? నాకు మంచి అల్లుడు కావాలి, ఏ దురలవాటు లేని అల్లుడు కావాలి, క్రమశిక్షణ కలిగిన అమ్మాయి మాకు కావాలి అని అందరూ కోరుకునేదండి. కానీ ప్రస్తుత సమాజం దానికి భిన్నంగా ఉందండి. ఎంత వరస్ట్ మాట మాట్లాడుతున్నారంటే నేను ఎక్కడో విన్నాను, నాకు గుర్తులేదు. ఎంత వరస్ట్ మాట మాట్లాడుతున్నారంటే, రే పెళ్లి కాని ముందు అదేదో చేసింది నీకు ఎందుకురా, పెళ్ళి అయిన తర్వాత నీ చెప్పు చేతుల్లో పెట్టుకోరా అంటే ఏమంటున్నాడంటే అతను లేదంటే అలా లేదా సమాజం? అలాంటి దాన్ని దేవుడు డిజైన్ చేశాడండి. ఇలాంటి మ్యారేజ్ని దేవుడు డిజైన్ చేశాడండి? లేదండి. ఇలాంటి మ్యారేజ్ని దేవుడు డిజైన్ చేయలేదండి. దేవుడు డిజైన్ చేసిన మ్యారేజ్ వేరండి. ఈ మధ్య ఎక్కువ మంది ఓ పదం వాడుతున్నారండి. అదేమిటంటే వాడు ఏదో ప్రేమలో పడ్డాడట. అది ఏదో ప్రేమలో పడిందట పిల్ల. ఆ పదం వాడుతున్నారండి. ఒక్క తలక ఇవ్వలేదు.
పోనీ అవ్వట్లేదు వెళ్ళాలండి అంటలేదు, ఎవరు వెళ్ళగలుగుతున్నాను అనండి. మరేంటి ఎవరు మాట్లాడారండి? నేను ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు అంటున్నారండి అంటున్నారండి. చిన్న బ్రేక్ తీసుకున్నాం, వచ్చిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు వైవాహిక పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నామండి. వైవాహిక పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నామండి. నాకు లాంటి కడుపు మంట మీలో ఎవరికన్నా సరే మీరు సంతృప్తి చెందుతారు. జీవితాన్ని తేలిక చేసుకున్న వాళ్ళు ఇదంతా ఇంత మనకి ఎందుకు అనుకుంటారండి. నాకు అది తెలిసిందే తెలుసు. కొంతమంది నాకులాగా తీవ్రంగా ఆలోచించేవాళ్ళు అయ్యో నిజమేనండి అనుకుంటారండి. లైఫ్ని తేలిక తీసుకునే వాళ్ళు ఇంత అవసరమా అని చెప్పి అనుకుంటారండి. దేవుడు మనసు కలిగిన వాళ్ళు అవును ఇలాగే అంటారండి. దేవుడు మనసు లేని వాళ్ళు ఎలాగైతేవి అనుకుంటారండి. లోకస్తులు ఎలాగైతేవి అంటారండి. పరిశుద్ధులు ఇలాగే పెరగాలి అంటారండి. అన్ని రకాల ఆడియన్స్ ఉంటారండి సమాజంలో. నా ఆడియన్స్లో అందరూ ఉంటారండి. మీరు ఏమైనా నాకు అనవసరం. బైబిల్లో ఉన్నది ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఇలాంటి సమాజాన్ని మనం కట్టడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి అని నా తాపత్రయం అండి. క్రీస్తు సంఘం అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నదే క్రీస్తు సంఘం. అందరూ క్రీస్తు సంఘస్థులు కాదు. ఒకవేళ క్రీస్తు సంఘం బోర్డు ఉన్న చర్చికి మనం వెళ్ళొచ్చు, చర్చ్ బిల్డింగ్కి మనం వెళ్ళొచ్చు. ఒకవేళ క్రీస్తు సంఘం వాళ్ళు రిజిస్టర్లో మన పేరు ఉండొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు క్రీస్తు సంఘస్థులు కాదండి. అది తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రేమలో పట్టణాన్ని గురించి కూడా ఒకసారి ఆలోచిద్దామండి. అందరూ కొందరు